జై శ్రీరామ్. కాశీనాయన అంటే కొన్ని పాడుబడ్డ గుళ్ళు బాగు చేయటం, ఎంతో లేని వాళ్ళకి అన్నం ఎలా పెట్టాలని పోరాటంలో కూడా ఆయన శరీర తీసుకొని మహానుభావుడు. ఆయన అందరికీ అన్నం జిక్కే విధానంగా ఒక కాశీనాయనని అన్నదానం మొదలుపెట్టిన ఒక విధానం అంటే ఒక కాశీనాయన. ఎవరూ లేరు ముందుకు అప్పట్లో. ఇప్పుడు ప్రతి ఒక్కసాట అన్నదానాలు జరుగుతున్నాయి. ఆ వరకు ఈ కాశీనాయన కనిపెట్టిన తర్వాత భేదవాళ్ళు బిక్కవాళ్ళు అడవులలో నడిచిపోయి ఆ పిల్లలు తీసుకొని ఆ జల్లలు తీసుకొని నడిచిపోయి ఒక భేదవాడు పెళ్లి చేసుకోవాలంటే కూడా కాశీనాయన అన్నదానంతో పెళ్లి చేసుకున్న విధానాలు కూడా ఉన్నాయి. కాశీనాయన మహాక్షేత్రం అని కూడా మంచి పేరుంది. ప్రతి ఒక్కరు కూడా అటు, ఎందుకంటే పక్క పల్లెటూరులో మొత్తం కూడా ఉండేది అటు. అదే కాదు, ఇక్కడ మన జిల్లాలలో కూడా కొంతమంది నడిచిపోయి అక్కడ అన్నం తిన్న రోజులు కూడా ఉన్నాయి. చాలామంది కూడా ఇంటికాడ అడిగితే నేను కాశీనాయన కాడికి పోతానన్న క్షేత్రాలు కూడా ఉన్నాయి. మహానుభావుడు ఆయన. ఒక ధర్మక్షేత్రాలు నడిపిన మహానుభావుడు. మనం ధర్మంలో ఆయన కూడా చాలా వరకు కొన్ని విధానాలు ఆయన చూసి నేర్చుకున్న వాళ్ళు కూడా ఈరోజు ముందుకున్నారు. అసమంటి ఒక క్షేత్రంలో కాశీనాయన జ్యోతిలో పడేస్తున్నారు. కాబట్టి మీ అందరూ కూడా దాన్ని గమనించి ఆ క్షేత్రాలు ఆ గుళ్ళు అవన్నీ కూడా పడేయకుండా మీ అందరూ కూడా ఒక్కసారి కన్నెత్తి చూసి అవన్నీ కూడా ఆపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే తనాతి ధర్మం అని ఒక ధర్మంలో మనకి మంచి పని చేయాలని కదా ఈ ధర్మం అనేది మనం పాటించింది. ఆ ధర్మాన్ని పాటించి అవన్నీ కూడా ఆపేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మేము పోయిన రోజు అందరూ బాత్రూము, ఎందుకంటే ఒక లేడీసు బాత్రూము అవి కూడా పడేశారు. ఇంకా ఒక రేకుల షెడ్డు కూడా పడేశారు ఆ కాశీనాయన ఆ జ్యోతిలో. ఇవన్నీ కూడా ఎందుకు చెబుతున్నానంటే ఇట్లా పాడిపోయిన బాగు చేసే విధానాలు నేర్చుకోవాలి. కానీ ఒక దుర్వినియోగం చేసి అది నా సొమ్ము నట్టం చేసి 10 మందికి పెట్టేవాడిని నట్టపరిచి అది, ఎందుకంటే ఆయన ఎంతో కట్టపడి కట్టించింది కాబట్టి, ఆయన ఎంతో 10 మందికి పెట్టడానికి మార్గం చేసింది కాబట్టి దాన్ని అభివృద్ధి చేయాలి. కానీ దాన్ని ఒక చెడు మార్గం నడపకూడదు. జై శ్రీరామ్, జై భారతమాత. ఇవన్నీ కూడా మనస్ఫూర్తిగా అందరికి కూడా ఒక మంచిగా అనిపిస్తుందని చూస్తున్నాను. పొద్దున్న ఎత్తే ఏదో ఒక రకంగా ఏదో ఒక ఊరు నుంచి తప్పనిసరిగా కాశీనాయనకి ఇదివరకు పోయేది. నడిచిపోయి ఆ పిల్లలు తీసుకొని 11 రోజు కూడా కుటుంబాలు 11 రోజు కూడా నడిచిపోయి ఆ అడవిలో ఆనందం రోజులు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా మీకు తెలుస్తుందని, ఈ మనస్ఫూర్తిగా తెలుస్తుందని నేను పెట్టాను ఈ వీడియో. జై శ్రీరామ్, జై భారతమాత.